ఓవైసీ సంకలన కాంగ్రెస్ ప్రభుత్వం సకలం చెరువుల ఆల్మోస్ట్ 70% కబ్జా చేసిన కాలేజీని ఏం బీకలేక వాళ్ళకి భయపడి ఫాతిమా కాలేజీకి భయపడి ఏం బీకలేక చాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ హిందూ గుళ్ళపై వస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ కి ఓటేసే హిందువులకు సిగ్గుండాలి, కాంగ్రెస్ కి ఓటేసే హిందువులు తలదించుకునే పరిస్థితి. ఆల్రెడీ కాంగ్రెస్ రాగానే దునియా గుళ్ళపై దాడులు జరిగినాయి. ఈ మధ్య దాడులు జరుగుతున్నాయి అంటే ఎవడో దుండగుడు దాడి చేయాలి, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వమే దుండగుడు రూపంలో దాడి చేయాలి. ఇవాళ వచ్చి రాత్రి అర్ధరాత్రి దొంగల లెక్క విగ్రహాన్ని తీసుకుపోయి వేరే గుళ్ళ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇవాళ 60 నుంచి 70 ఏళ్ల పాత గుడి, వేల ఎకరాలు 100 ఎకరాలు కబ్జాకు గురి పడుతున్న ప్రభుత్వ స్థలాల్లో శాతగాక 100 గజాలు కూడా లేని అమ్మవారి గుడిని అలా కబ్జా చేసిరని చెప్పి అలా గుడి స్లాబులు కూలగొట్టి అమ్మవారి విగ్రహాన్ని తరలించారు. ఒక శాస్త్రం ప్రకారం తరలించాలి. అసలు వాస్తవంగా అసలు తరలించే రైట్ అనేదే లేదు. ఇవాళ ఎన్నో దర్గాలు రోడ్డు కట్టంగా ఉన్నాయి. మరి మీకు అంతా మొగోళ్ళు అయితే మరి దర్గాల దగ్గర పోయి మాట్లాడండి. ఇవాళ హిందూ దేవాలయాలపై కాదు మీ దాడి. దర్గాలు ఎన్ని ఉన్నాయి, అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయి, పెద్ద పెద్ద అక్రమ కట్టడాలు ఇవాళ FTL పరిధిలో కడుతున్నారు. మరి వాళ్ళతోటి రాజీ గుర్చుకొని మా హిందువులపై దాడి, హిందూ దేవతలపై దాడి, హిందూ గుళ్ళని ధ్వంసం చేయడమే ఇలా లక్ష్యంగా పెట్టుకున్నారు. డెఫినెట్ గా దీనిపై హిందూ సంఘాలు కానీ హిందూ ప్రజలు హిందూ సోదరులు అందరు గమనిస్తున్నారు. ఇట్లాంటి చర్యలు ఇంకా చేస్తే మాత్రం ఆల్రెడీ BRS ప్రభుత్వానికి హిందువులు బుద్ధి చెప్పారు. ఇవాళ ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పే పరిస్థితి. ఏముండదు ఇలాది యాక్షన్. ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఓవర్ ఇక్కడ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు కాదు, హోమ్ మినిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్స్. వాళ్ళ కనుసైగల్లే నడుస్తుంది ఏమైనా సరే. ముఖ్యంగా హిందువుల గుళ్ళపై దాడి మాత్రం వాళ్ళ కనుసైగల్లో నడుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి మీకు అంతా పెద్ద పోటుగాన్లు అయితే పోయి ఆ సకలం చెరువుల కబ్జా గురిపడ్డ ఆ యొక్క కాలేజీని కూల్చి మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోమని చెప్తున్నా. హిందూ గుళ్ళ కాదు. ప్రజాప్రతినిధి మొత్తం ఇక్కడ చుట్టుపక్కలనే ఉంటారు. ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా ఎందుకు స్పందించట్లేదు? ఓన్లీ బీజేపీ స్పందించాలి, వేరే పార్టీలు స్పందించరు. వేరే పార్టీలో హిందువులు నాయకులు ఉన్నారు, గుళ్ళు పోతారు, దండాలు పెట్టుకుంటారు. కానీ ఏదైనా గుడిపై దాడి చేస్తే మాత్రం రారు. ఎందుకంటే వాళ్ళకి పదవులు ముఖ్యం. బీజేపీకి పదవులు ముఖ్యం కాదు, మాకు హిందుత్వం ముఖ్యము, మా హిందూ సోదరులు ముఖ్యం.